హై ఫ్రెండ్స్, ఈరోజు ట్యూటోరియల్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో సింపుల్ లోగో యానిమేషన్ మన KFCకి సంబంధించిన లోగో యానిమేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు ట్యూటోరియల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు చూపిస్తున్న లోగో ఒకసారి చూడండి. ఓకే, ఈ లోగో యానిమేషన్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు ట్యూటోరియల్ చూద్దాం. అంతేకాదు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు కూడా డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నా ప్రతి వీడియో కింద ఈ కార్నర్లో రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద వచ్చేసరికి ఇక్కడ కూడా రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి పైన తెలుగు టెక్ సొల్యూషన్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అలాగే ఓల్డ్ వీడియోస్ నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ ఇవన్నీ మీకు ఇక్కడ 1 by 1 మీకు కనబడతాయి. ఇవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ రెడ్ బటన్ ఉంటుంది, ఇది ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. ఫస్ట్ ఈ ఫైల్ డిలీట్ చేసుకున్నా లేదా న్యూ కాంపోజిషన్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, విడ్త్ వచ్చేసరికి 1920, హైట్ 1080 పిక్సెల్స్తో తీసుకున్నా. నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ 30, నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి 3 seconds. ఓకే, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక సాలిడ్ లేయర్, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ తీసుకుందాం. దీనికోసం సాలిడ్ రెడ్ కలర్ ఉంది డిఫాల్ట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పైన షేప్ రెక్టాంగులర్ షేప్ టూల్ తీసుకొని డ్రాగ్ చేశారనుకోండి మీకు ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మాస్క్ ఆప్షన్స్లో ఫెదర్ ఆప్షన్ పెంచుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మాస్క్ పాత్ హైడ్ అవ్వాలి, దీనికోసం ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి లోగో కోసం మీకు ఈ లోగో ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. నెక్స్ట్ సైజ్ తగ్గించుకుందాం. డ్రాగ్ చేసుకొని మీరు కార్నర్లో క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకుంటే మీకు 4 వైపులు సమానంగా సైజ్ తగ్గుద్ది. నెక్స్ట్ పొజిషన్. ఓకే, కొంచెం తగ్గించుకో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లేయర్ పైన రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్, మూవ్ ఆల్ యాట్రిబ్యూట్స్ ఇంటూ న్యూ కాంపోజిషన్. ఓకే, నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి లోగో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లోగో సెంటర్ పాయింట్ చూడండి, దీని యాంకర్ పాయింట్ అంటాం. దీని బేస్ మీద మన లోగో రొటేషన్ కానీ స్కేలింగ్ కానీ జరుగుద్ది. ఓకే, ఇప్పుడు సపోజ్ లోగో మీద ఆర్ క్లిక్ చేస్తే రొటేషన్ ఆప్షన్ వచ్చింది. రొటేట్ చేసామనుకోండి చూస్తే ఈ సెంటర్ పాయింట్ ఈ యాంకర్ పాయింట్ బేస్ మీద మనకి రొటేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ యాంకర్ పాయింట్ నేను ఏం చేస్తున్నానంటే పైన సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు వై కీబోర్డ్లో వై క్లిక్ చేస్తే మనకి యాంకర్ పాయింట్ని మనం మూవ్ చేసుకోవచ్చు. నేను టాప్లో పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రొటేషన్ కోసం నేను 1 second ఇక్కడ 1 secondకి వెళ్ళి ఈ పొజిషన్ నాకు యానిమేషన్ కీ ఫ్రేమ్గా సెట్ చేసుకోవాలి. ఓకే, మనం టైమ్ లైన్ ఇండికేటర్ 1 second దగ్గర పెట్టుకొని రొటేషన్ ముందు స్టాప్ వాచ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయడం ద్వారా మనకి కీ ఫ్రేమ్ వచ్చింది. ఓకే, ఈ పొజిషన్లో మనం కీ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రేమ్కి వచ్చేసరికి ఒక 100 అని ఇస్తున్నాం. 105 ఇచ్చామనుకోండి మనకి ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఒకవేళ యానిమేషన్ చేస్తే మనకి యాంకర్ పాయింట్ బేస్ మీద ఇలాగ యానిమేషన్ జరుగుతుంది. కానీ ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం ఎఫెక్టివ్గా కావాలి. దీనికోసం ఏం చేస్తున్నానంటే కింద ఒక స్లైడర్ ఉంది చూడండి, అది ఇలా డ్రాగ్ చేయడం ద్వారా మనకి కీ ఫ్రేమ్స్ వరుసగా కనబడతాయి. ఇక్కడ మనకి చూడండి 5, 10, 15, 20, 25, 30 frames per second కాబట్టి మనకి 1 second. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 10 frames దగ్గరకు వచ్చి -6 ఇస్తున్నా, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. దీని పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 15 ఫ్రేమ్స్కి వచ్చేసరికి 4, జస్ట్ 4 మైనస్ కాదు, 4 అంటే +4 మాట, అంటే మనం ప్లస్ ఇవ్వక్కర్లా, జస్ట్ 4 క్లిక్ చేసి ఎంటర్. నెక్స్ట్ 20 ఫ్రేమ్స్కి వచ్చేసరికి -2. నెక్స్ట్ 25 ఫ్రేమ్స్కి వచ్చేసరికి
+1. ఇప్పుడు యానిమేషన్ చేస్తే మనకి ఇలాగొచ్చుద్ది. కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్లో ఈజ్ అనే ఆప్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మనకేమవుద్దంటే స్మూత్గా ప్లే అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలాగ వచ్చేటప్పుడు బ్లర్నెస్ కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఇక్కడ మీకు బ్లర్ ఆప్షన్ ఉంటుంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే బ్లర్ ఆప్షన్ వచ్చింది. అలాగే పైన ఈ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లర్ ఆప్షన్ అప్లై అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ లేయర్ డూప్లికేట్స్ తీసుకుంటున్నా, Ctrl+D. ఓకే, మనకి 4 లేయర్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసరికి పై లేయర్ మనకి మెయిన్ లేయర్ కాబట్టి పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే రీనేమ్ వచ్చింది. ఇదేం చేస్తానంటే మెయిన్ అని ఇస్తున్నా, ఎందుకంటే మనకి టాప్ అదే ఉంటుంది. నెక్స్ట్ కింద అట్లకి వచ్చేసరికి నార్మల్గా ఉంటాయి. నేనేం చేస్తానంటే పొజిషన్ చేంజ్ చేస్తున్నా. సెకండ్ లేయర్ వచ్చేసరికి నాకు ఒక 2 ఫ్రేమ్స్. నెక్స్ట్ ఈ లేయర్ 4 ఫ్రేమ్స్. నెక్స్ట్ టాప్ లేయర్ వచ్చేసరికి 6 ఫ్రేమ్స్. ఓకే, ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు ఇలా ప్లే అవుతుంది. చూడండి ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టాప్ లేయర్లో మనకి మెయిన్ ఫైల్ ఉంది, అంటే ఇక్కడ మనకు కనబడే ఫైలు టాప్ లేయర్లో ఉంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే దానికి డ్రాప్ షాడో అప్లై చేస్తున్నాను. మీకు ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో డ్రాప్ షాడో అని టైప్ చేస్తే డ్రాప్ షాడో ఆప్షన్ వచ్చింది, లాస్ట్లో ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్, డ్రాప్ షాడో. ఇక్కడ వచ్చేసరికి డిస్టెన్స్ 5 ఉంది, కొంచెం పెంచుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ఆడియో కోసం మీకు ఆడియో ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఒకసారి ప్లే చేసి చూద్దాం. మీకు షార్ట్ కట్ వచ్చేసరికి విత్ ఆడియోతో ప్లే అవ్వాలంటే షార్ట్ కట్ 0. ఓకే, మన కీబోర్డ్లో 0 క్లిక్ చేయగానే మనకి ఆడియోతో సహా ప్లే అవుతుంది. చూడండి ఇలా ప్లే అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఆడియో ఫైలు నేను సెకండ్ లేయర్లో కూడా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి లాస్ట్లో పెట్టుకుంటున్నా, ఇక్కడ ఒక 20 ఫ్రేమ్స్ దగ్గర. చూస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ అలాగే ఒక టెక్స్ట్ కావాలి నాకు. టెక్స్ట్ కోసం నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్కి. ఇక్కడ మనకి 2 మ్యూజిక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి 2 లేయర్స్లో తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్, ఇక్కడ క్లిక్ చేసి KFC అని టైప్ చేస్తున్నా. చూడండి ఇక్కడ నేను KFC లోగో దీనికి సంబంధించిన ఫాంట్ వచ్చేసరికి బబుల్ గమ్ ఫాంట్ నేను యూజ్ చేశాను. నెక్స్ట్ సైజ్ పెంచుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫాంట్ నాకేమవ్వాలంటే ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ప్లే అవ్వాలి. కాబట్టి నేను ఇది ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను, టెక్స్ట్ లేయర్. నెక్స్ట్ కింద ఉన్న 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ లేయర్, ఎడిట్లో స్ప్లిట్ లేయర్, ఇవి అవసరం లేదు, డిలీట్. ఓకే, నెక్స్ట్ ఈ లేయర్కి వచ్చేసరికి యానిమేషన్, జస్ట్ పొజిషన్ చేంజ్ అవ్వాలి, దానికోసం P. నెక్స్ట్ పొజిషన్ నాకు ఇక్కడ ఉండేసరికి కీ ఫ్రేమ్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఒక 2 ఫ్రేమ్స్కి వెళ్ళేసరికి పొజిషన్ కిందకి రావాలి. ఓకే, నెక్స్ట్ అలాగే మన లోగోకి కూడా పొజిషన్ చేంజ్ చేస్తున్నా. దీనికి కూడా P క్లిక్ చేస్తే పొజిషన్ వచ్చింది. నేను దీనికి కూడా కీ ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి నాకు పైకి డ్రాగ్ అవ్వాలి. ఓకే, ఇవి కూడా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్లో ఈజీ ఆప్షన్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మనకి స్మూత్ ప్లే అవ్వాలంటే ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ జూమ్లో చూద్దాం.
0, విత్ సౌండ్తో కావాలంటే 0. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫాంట్ మనకి లోగో పైనుంచి ప్లే అవుతుంది. కింద నుంచి రావాలి అంటే జస్ట్ ఈ లేయర్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇక్కడ. ఇప్పుడు చూస్తే మనకి లేయర్ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేసరికి ప్లే చేస్తే ఇలా ప్లే అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.